పాయిజన్ ఘటన మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థ హాస్పిటల్కి చేరిన 7 స్టూడెంట్లు నల్గొండ జిల్లా మండలంలో ఘటన. ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి మిత్రులారా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అయితే ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి గురుకుల పాఠశాలల్లో బీఆర్ఎస్ సందర్శనకు వెళ్తున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు వీళ్ళని అడ్డుకుంటున్నారు? కాంగ్రెస్ నాయకులు ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. ఒకవేళ మీరు మంచిగా ఫుడ్ పెడుతున్నారు, ఇంకోటి చేస్తున్నారు అంటే ఎందుకు పిల్లల యొక్క పరామర్శించడం వెళ్ళిన బీఆర్ఎస్ నాయకుల్ని కానీ అటు కొంతమంది సామాజిక కార్యకర్తలు ఎందుకు మీరు అలౌ చేయట్లేదు? సరే, అలౌ చేయట్లేదు. మీ ఎమ్మెల్యేలే మీ మంత్రులే పోయినప్పుడు అక్కడ షాకింగ్ నిజాలు బయటపడ్డాయా లేవా కొన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మొన్న యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన కానీ దాని తర్వాత నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కానీ ఎమ్మెల్యేలు కొంతమంది గురుకుల పాఠశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే మనకే కళ్ళ నీళ్ళు అవుతాయి. ఆ ఎమ్మెల్యే ఎట్లా తిట్టింది తెలుసా? కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మళ్ళీ ఎట్లా ఉంది మీ పరిపాలన గురుకుల అంటే దానికి నిదర్శనం. మళ్ళీ ఏమంటాడు ఆయన, ఇది మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలోనే ఇట్లా మొత్తం తయారైందని చెప్తాడు. వాస్తవానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత గురుకులాలకు ఒక స్థాయి అంతా కూడా క్యాపబిలిటీ కూడా రావడం జరిగింది. అది మీరు నోట్ చేసుకోవాలి, మీకు తెలియకపోవచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత గురుకులాలకు వచ్చిన తర్వాత ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు, ఎవరినని చెప్తారు తెలంగాణలో. కానీ సరే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పు చేస్తున్నారు ఒక పక్కకు అనుకుందాం. మళ్ళీ మీరు వచ్చి సంవత్సరం అయింది కదా, దాన్ని ఎందుకు ఇప్పటికి కూడా ఇంకా ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నాయి? పుల్ల పెరుగు మేమే చూస్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఇలాకాలో గురుకుల పాఠశాల పోయి టీచర్ అంటాడు, ఈ పుల్ల పెరుగు నువ్వు తాగుతావు అమ్మ ఒకసారి తాగంటే ఆమె చేతిలో పోయగానే అబ్బా చాలా పుల్లగా ఉంది సార్ అంటుంది. మీరే తాగనప్పుడు పిల్లలు ఎట్లా తాగుతారు? ఉడకని అన్నాము, అది సాంబారో తెలియదు, పప్పో తెలియదు, అటువంటి పప్పులు. మళ్ళీ ఏమనంటే సీతక్క ఏమంటుంది, మేము గత ప్రభుత్వం కంటే ఇప్పుడు దాదాపు 15 రూపాయలు 20 రూపాయలు పెంచి టెండర్లు ఇచ్చినామని చెప్తుంది. సో మళ్ళీ టెండర్లన్నీ అడిగాయా, ఏమాయే, ఎందుకు గురుకుల పాఠశాలలో ఎప్పటికో ఫుడ్ పాయిజన్ అవుతుంది? మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడు ప్రతిపక్షం మీద రుద్దు పోయుడు కాదు, మనం ఏం చేసినాం అన్నది కూడా ఆత్మపరిశీలన చేసుకొని న్యాయం చేసే ప్రయత్నం కూడా చేయాలి.